వెల్కమ్ టు హెల్ప్ఫుల్ టిప్స్ ఛానల్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో మినప పునుకులండి, అదే చిట్టి బూర్లని కూడా అంటారు వీటినే. ఇవి అమ్మవారి నైవేద్యానికి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. వీటిని చాలా ఈజీగా దోసల బ్యాటర్తో ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించాను, చూడండి. దీనికి మినప్పప్పు ఒక గ్లాసుకి 1 స్పూన్ మెంతులు నానబెట్టానండి. అలాగే 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల బియ్యం వేసుకున్నాను. ఈ విధమైన కొలతతోటే నేను నానబెట్టుకున్నాను. వాష్ చేసేసి క్లీన్గా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండర్ చేస్తున్నాను. గ్రైండర్ చేసేటప్పుడు ఒక టిప్ చెప్తున్నాను, చూడండి. గ్రైండర్ని ఫస్ట్ ఆన్ చేసి కొంచెం వాటర్ వేసి ఒక 2 మినిట్స్ రన్ చేయాలి. ఇలా రన్ చేస్తే వాటిలో బాగా ఫ్రిక్షన్ పెరుగుతుంది. మోటార్ కూడా మంచి యాక్టివ్గా వర్క్ చేస్తుంది. పప్పు ఈజీగా తొందరగా నలగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఏ గ్రైండర్ అయినా సరేనండి. ఈ విధంగా మీరు పప్పును రుబ్బుకోండి. చాలా మెత్తగా పేస్ట్లా రుబ్బుకోవాలి. అలాగే కొంచెం గట్టిగా కూడా రుబ్బుకోవాలి. దోసల బ్యాటర్లా పలచగా చేసుకోకండి, గట్టిగా రుబ్బుకోండి. ఇలా చేసుకుంటే మీకు పునుకులు పర్ఫెక్ట్ షేప్తో వస్తాయి. నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను. చేసి నూనె కాగాక పునుకులు అనేవి వేస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్ షేప్తో వస్తాయి. రౌండ్గా చిన్న వేసినా పెద్దవి అవుతాయండి, చాలా బాగా వస్తాయి. ఇందులో ఎటువంటి సోడా ఏమి యాడ్ చేయనవసరం లేదు. పిండి రుబ్బుకుని ఎంత ఉప్పు అయితే పడుతుందో అంత ఉప్పు యాడ్ చేసుకుని బాగా పైకి కిందికి బాగా కలిపి ఇలా పునుకుల్లా వేసుకోండి. చాలా చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మినప్పప్పు, ఓన్లీ బియ్యం, వీటితోటే మనం చేసుకోవచ్చు. మామూలుగా అయితే మినప్పిండి ఆడుకుని దానికి వరిపిండి, తడిపిండి కలిపేవారు. అది ఏమన్నా కలపడంలో గడ్డలు ఉంటే మాత్రం నూనెలో పేలిపోతూ ఉంటాయి. ఆ ప్రమాదం లేకుండా ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఇలా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు, అలాగే పునుకులు కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిలో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని కూడా పునుకుల్లా వేసుకోవచ్చు. అది ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మీరు నోరూరించే మినప పునుకులు, అదేనండి చిట్టి బూరెలు ఈజీగా తయారు చేసుకోండి. తక్కువ ఆయిల్ పీలుస్తాయి, పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా సూపర్. ఎవరైనా ఇష్టపడతారు. ముఖ్యంగా పిల్లలైతే ఇంకా ఫ్యాన్ అయిపోతారు అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ కామెంట్స్ నాకు తెలియచేయండి.